అన్న. హాయ్ బ్రో. సో ఇప్పుడు 27th కి మన అందరం కూడా ఎప్పుడెప్పుడు వస్తుందని దేవరా సినిమా అయితే రాబోతుంది కదా. అసలు సినిమా గురించి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆల్రెడీ చెప్పనవసరం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందే చూసాము మనము, ఫ్యాన్స్ ఏ విధంగా తరలి వచ్చారు. సో సినిమా అయితే ఈసారి ఆల్ రికార్డ్స్ అయితే బద్దలు కొట్టబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి ఉండబోతుంది. సో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానివ్వండి, కొరాట్ల శివ గారి డైరెక్షన్ కానీ, బీజిఎం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా. సో ఈసారి అయితే బొమ్మ హిట్ అయిపోతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. అయితే చాలా మంది కూడా ఇప్పుడు రీసెంట్ గా హిట్ అయిన సినిమా ఏంటంటే కల్కి. సో కల్కిని మించి డబుల్ రికార్డ్స్ బద్దలు కొడితే దేవరా అంటారు, నిజం అనుకోవచ్చా? నిజమే కదా. డైలాగ్ చూస్తుంటే ఒక్కొక్కటి ఎట్లా అంటే సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా, ఒక్కొక్క డైలాగ్ వింటుంటే నిజంగా ఎన్టీఆర్ గారి ఒకటి సముద్రంలో సొర చేపతోటి ఫైట్ సీన్ ఉంటది భయ్యా, ఒక్కొక్కరికి గూస్ బంప్సే. సో అందరూ వెయిట్ చేస్తున్నారు ఈగల్లీ. 27 కి అయితే ఈసారి పండుగ 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 జరిగిపోతుంది. దసరా దీపావళి ముందే వచ్చేస్తున్నాయి, కలిపి వచ్చేస్తున్నాయి ఒకటేసారి. సో 5 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు. సో ఫ్యాన్స్ కి అయితే పెద్ద పండుగ జరుగుతుంది. అయితే ఈ సినిమా నుంచి లీక్ అయిన ఒక న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికి డబుల్ రోల్ చేస్తున్నాడని తెలుసు, కాకపోతే డబుల్ కాకుండా త్రిబుల్ రోల్ చేస్తున్నాడు అంటున్నారు, నిజం అనుకోవచ్చా? ట్రిబుల్ అయితే లేదు ఇందులో. ట్రబుల్ అయితే తండ్రి కొడుకుల పాత్రలో నటిస్తున్నాడు. సో ఇందులో డబుల్ రోలే ఉంది. అయితే జాన్వీ కపూర్ ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది కదా దేవరా సినిమాతోని. సో అసలు వాళ్ళిద్దరికి సెట్ అయిందంటారా, కెమిస్ట్రీ పరంగా కావచ్చు లేకపోతే రొమాంటిక్ పరంగా కావచ్చు? సో మీ అభిప్రాయం? సో ఇద్దరికైతే ఆ సాంగ్ లో చూసాము, అది బీచ్ లో సాంగ్ ఒకటి. సో చుట్టమల్లై. సో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిస్తున్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి పండించినట్టుగా సేమ్ ఇప్పుడు మనవడు శ్రీదేవి కూతురు అదే విధంగా పండిస్తున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. రొమాంటిక్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి. సో ఇద్దరికి ఖచ్చితంగా. సో ఈమె కూడా తెలుగులో ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి ఖచ్చితంగా జాన్వీ కపూర్ కూడా చాలా బాగా చేస్తుంది. అయితే రాజమౌళి తోని ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ చేసే సినిమా చాలా మంది కూడా ఫ్లాప్ అవుతుంది అని ఒక సెంటిమెంట్ అవుతుంది ఇప్పటి వరకు. సో మరి ఆ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు అనుకోవచ్చా? సో గతం గత ఆ సెంటిమెంట్లన్నీ ఇప్పుడు అన్ని రికార్డులన్నీ మార్చిపోతాయి అనమాట. కొత్త రికార్డు, ట్రాక్ రికార్డు. ఇప్పుడు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు వర్తమానానికి వెళ్ళబోతున్నారు. సో ఎన్టీఆర్ ఆ ట్రాక్ రికార్డ్ అయితే సెటిల్ చేయబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ నుంచి ఈ సినిమాని కాదు ఏ సినిమా వచ్చినా కూడా రిలీజ్ కన్నా ముందు ఖచ్చితంగా ఆయన గురించి నెగిటివ్ గా ప్రచారం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో నెగిటివ్ గా చేసే ప్రతి ఒక్కరికి బిట్టా ఖబర్దార్, ఎన్టీఆర్ అన్న జోలికి వస్తే ఒక్కొక్కరికి తడిసిపోతుంది. సినిమా చూడండి, ఆయన పడ్డ కష్టం చూడండి. మొన్న ఆయన ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నేను ఎంత కష్టపడ్డా ఈ సినిమా కోసము. సో అందరు కూడా నన్ను ఆశీర్వదించండి, మీ యొక్క ఆశీర్వాదం నాకు చాలా అవసరం అని కూడా వీడియో చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 20వ తారీఖు ఖచ్చితంగా ఆయన ట్రోలర్స్ అందరు కూడా ఒక్కొక్కరికి మూతి పైన వేలేసుకొని చూస్తారు. బిడ్డ ఖబర్దార్. హాయ్ బ్రో. హాయ్. సో 27th కి దేవరా సినిమా రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? చాలా అంటే చాలా. నేను కూడా ఎన్టీఆర్ కి ఒక పెద్ద ఫ్యాను. సో వెయిటింగ్ అనమాట ఎప్పుడు 27th వస్తుంది. మన బండ్ల గణేష్ గారు అంటారు కదా, ముందే వెళ్ళి పడుకుంటాను. అలాగే నేను కూడా 26వ తారీఖు కదా, నేను కూడా ముందే వెళ్ళి పడుకుంటాను. 25ని వెళ్ళిపోతాను. ఆల్రెడీ మిడ్ నైట్ షో బుక్ చేసుకున్నాను. ఇది మన 1 o'clock ఉంది కదా నైట్, అంటే యుఎస్ లో పడుతుంది కదా. సో అదే టైం ఇక్కడ బుక్ చేసుకున్నాను, వెళ్ళిపోయి చూసేస్తా. ఓకే, జాన్వీ కపూర్ ఫస్ట్ టైం టాలీవుడ్ లోకి వచ్చింది కదా, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఆవిడ చాలా న్యాచురల్ గా చేసింది. నేనంటే ఏమనుకున్నానంటే ఈ నెపో కిడ్ కదా, యాక్టింగ్ కూడా అంత న్యాచురల్ గా ఏమి ఉండదులే అనుకున్నాను. బట్ తను కూడా చాలా ట్రైలర్ లో చూస్తే చాలా న్యాచురల్ గా ఉంది. రంగస్థలంలో సమంత గారు ఎలా చేశారో అంత న్యాచురల్ గా ఉంది. సో ఇంకా థియేటర్ లో చూడాలి, ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేసి అక్కడ మాట్లాడదాం మిగతా. సో నార్మల్ గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సోలో సినిమా వచ్చి 6 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది కదా, సో అందరి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉంటది అనుకుంటున్నామా? 100% ఉంటది. ఇంకోటి రాజమౌళి గారు ఈ ఫ్లాప్ టాక్ ఉంది కదా, దాన్ని కూడా మనం బ్రేక్ చేయబోతున్నాం అంతే, అందులో డౌటే లేదు. అయితే రీసెంట్ గా హిట్ అయిన సినిమా కల్కి కదా, సో కల్కిని మించి డబుల్ ట్రిబుల్ అన్ని కూడా బద్దలు కొట్టేస్తుంది అంటున్నారు, నిజం అనుకోవచ్చా? అలా మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ప్రభాస్ గారు ఆల్రెడీ బాహుబలి తర్వాత ఆ రేంజ్ బీట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ రేంజ్ కి మనం వెళ్ళాలంటే ఇంకా ఎన్టీఆర్ గారికి ఈ సినిమా తర్వాత నార్త్ లో బ్రేక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఏమైనా వెళ్తే ఇలా పోటీ పడవచ్చు. ప్రెసెంట్ అయితే ప్రభాస్ గారితో మనం కంపేర్ చేయకూడదు. ఇప్పటికి వచ్చిన సాంగ్స్ లో ఏ సాంగ్ అంటే ఎక్కువ ఇష్టం మీకు? చుట్టమల్లే, దావోది, లేకపోతే ఫియర్ సాంగ్? అన్ని నచ్చినాయి. ఎక్కువ ఇష్టమైంది చుట్టమల్లే. సో అందులో రొమాంటిక్ యాంగిల్ నచ్చిందా మీకు? అంటే ఇంతవరకు ఎప్పుడన్నా ఎన్టీఆర్ ని ఆ విధంగా చూసిరా? జాన్వీ కపూర్ నచ్చింది నాకు బాగా. జాన్వీ కపూర్ అందాలు నచ్చాయి. అంటే ఫ్రెష్ అందం అంటున్నామా టాలీవుడ్ లో అంటారా? ఫ్రెష్ అంటే అదేంటి బ్రో అలా? టాలీవుడ్ లో ఫస్ట్ టైం కదా బ్రో. నీట్ గా ఉంది, కెమెరా పెట్టగానే కొంచెం
న్యాచురల్ డాన్స్ అంతా పెర్ఫార్మెన్స్ బాగుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూడాలనుకున్నాను. ఆ గ్లామర్ ఎంత కాకుండా, ఎందుకంటే ఆవిడ శ్రీదేవి గారి కూతురు. సో ఆవిడని ఎంత ఎక్స్పెక్ట్ చేసామో మనం చిన్నపిల్లలం అప్పట్లో. బట్ ఆ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ చూస్తాం కదా, అంత పర్ఫార్మెన్స్ ఉండాలి, ఇంకా వస్తే బాగుంటదని. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సింగిల్ టేక్. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు 27th కి దేవరా సినిమా రాబోతుంది కదా, చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అందరూ. సో అసలు సినిమా గురించి మీరు ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? సినిమా అయితే స్టాప్ లెవెల్లో ఉంటదన్న, ఎందుకంటే మొన్న చూసాం కదా ఫ్యాన్స్ ఎలా వచ్చారో. సినిమా అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. సినిమా అయితే బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఫ్యాన్స్ చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసారు కదా మొన్న ఎలా జరిగిందో, నెక్స్ట్ టైం కూడా అలాగే ఉంటది. అయితే దాదాపుగా ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా 6 సంవత్సరాల తర్వాత రాబోతుంది కదా. సో ఇంతమంది ఎదురు చూపులకి ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? కంపల్సరీ హిట్ అవుద్ది అన్న, ఎందుకంటే చాలా రోజులు అయింది అన్నని చూసి. అన్న 4 years తర్వాత వస్తున్నాడు కదా, అన్న ఎప్పుడు వస్తారని అన్న వెయిట్ చేస్తున్నారు జనాలంతా. ఇది బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అన్న. ఎన్టీఆర్ చూడడానికి వస్తారు జనం అయితే, ఓన్లీ చూడడానికి అన్న నించుంటే చాలా ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ కొడుతుంది సినిమా. అయితే అందరు కూడా రీసెంట్ గా హిట్ అయిన సినిమా ఏదంటే కల్కి సినిమా కదా. సో కల్కి మించి డబుల్ రికార్డులు బాగా బద్దలు కొడుతుంది దేవరా అంటున్నారు, నిజం అనుకోవచ్చా? కొట్టొచ్చు అన్న, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే మామూలు కదా, డాన్స్ ఒక యాక్టింగ్ అయినా అన్ని విధాలుగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అన్న. సో ఈ జాన్వీ కపూర్ ఇద్దరు జంట గానీ, లేకపోతే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా గానీ, ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది మీకు? బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు కదా. బాగానే ఉందన్న, నాకైతే బాగానే అనిపిస్తుంది. సినిమా 27th రిలీజ్ అవుతుంది కదా, చూడండి మామూలుగా ఉంటది, ఇంకా రచ్చరంపాలు. అయితే రాజమౌళి సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ చేసే సినిమా అదొకటి ఫ్లాప్ అవుతుంది అనే విధంగా ఒక సెంటిమెంట్ అయితే ఉంది, బ్యాడ్ సెంటిమెంట్ ఇప్పటి వరకు కూడా. సో ఆ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేయగలుగుతాడు ఈ సినిమాతో? చేస్తారన్న, 100% చేస్తారు, కంపల్సరీ చేస్తారు అన్న. సినిమా అయితే బాగుంటది, చెప్పవసరం లేదు. ఇంకా సాంగ్స్ అయితే హైలైట్ అన్న, మామూలు లేదు. ఏ సాంగ్ నచ్చింది మీకు? ఒకటి రొమాంటిక్ సాంగ్, లేకపోతే చుట్టమల్లేనా, లేకపోతే పియర్ సాంగ్? దావిడ్ సాంగ్ నచ్చింది అన్న. ఆ ఎక్స్పోజింగ్ ఒకటి, ఆ డాన్స్ ఎలా తీసాడు ఈసారి అన్న. అతనే అన్ని విధాలుగా యాక్ట్ చేశాడు కదా అన్న, అన్ని స్టేట్ లో కూడా అతనే యాక్టింగ్ చేశాడు. లాంగ్వేజ్ కూడా అతనే కదా, బాగుంటుంది సినిమా. ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ అన్న అంటే చూస్తున్నాం కదా అన్న, ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చూస్తున్నాం. అన్న రావడమే లేట్, ఇంకా సినిమా అయితే మాత్రం బాగుంటది, బ్లాక్ బస్టర్. హాయ్ బ్రో. సో ఇప్పుడు 27th కి దేవరా సినిమా రాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు మీరు? కొరటాల శివకి ఇంతకు ముందు ఆచారతం ఫ్లాప్ దక్కింది, ఈ సినిమాతో పెద్ద ఇట్టు దక్కిపోతుంది, అది 100%. డైలాగ్ గానీ కథ పరంగా కానీ స్టోరీ బాగుంటుంది ఈసారి, ఖచ్చితంగా ఈసారి రికార్డు కొడతాడు. ఎన్టీఆర్ కి పెద్ద ఇట్టు అయిపోతుంది ఈ సినిమా. అయితే రీసెంట్ గా హిట్ అయిన సినిమా ఏదంటే కల్కి సినిమా, అందరికి తెలుసు. సో మరి దేవరా సినిమా కల్కి సినిమాని మించి రికార్డులన్నీ కూడా బద్దలు కొడుతుంది అంటారు. సో మనం నిజం అనుకోవచ్చు? కల్కి వేరు, దేవర వేరు. దేవరదే ఉంటది. ఈ కథకు అనుగుణంగా ఈ కథ సినిమా ముందుకు వెళ్ళిపోతుంది, ఎట్లైనా భారీ హిట్ కొడుతుంది, అది కన్ఫర్మ్. అయితే రాజమౌళి సినిమాతోని ఒక హిట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమా ఫ్లాప్ అయితే ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది ఇప్పటి వరకు అయితే. సో ఆ సెంటిమెంట్ ని దేవరా సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బద్దలు కొడతాడా? కొరటాల శివతో ఫస్ట్ టైం పెద్ద హిట్ కొట్టబోతుంది, 100%. అంతకు ముందు కూడా సినిమా హిట్ ఉంది, ఈసారి కూడా ఎన్టీఆర్ పెద్ద హిట్ కాబోతుంది. సో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ గానీ, జాన్వీ కపూర్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? మంచి క్లాస్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్ చూసాం. నెక్స్ట్ ఇంకో మాస్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేస్తుంది. ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ ఎంచుకునేది మాస్ ఐడియా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ఉంటుంది. ఇది మొత్తం ఫుల్ మాస్, ఫైట్, డైలాగ్లతో పవర్ బ్యాక్ వెళ్ళిపోతుంది. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు 27th కి దేవరా సినిమా రాబోతుంది కదా, చాలా మంది కూడా చాలా అవైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరి అసలు సినిమా గురించి మీరు ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? సినిమా ఒక లెవెల్ వెళ్ళిపోతుందని నాకు హోప్ ఉంది అంతే. అంటే ఇట్లా మనకు అంటే కొరటాల శివ కాంబినేషన్ లో వస్తుందా, లేకపోతే ఓన్లీ ఎన్టీఆర్ ఉన్నాడనేనా? ఎన్టీఆర్ ఉన్నాడనే అందరు వాళ్ళ మిక్స్ ఉన్నారు కదా, ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు మూవీలో, హిట్ అవుతుంది, ఒక పీక్స్ లో వెళ్ళిపోతుంది మూవీ. అయితే మన జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కపుల్ ఇట్లా అనిపించింది మీకు? జాన్వీ కపూర్ ఫస్ట్ టైం టాలీవుడ్ లో చేస్తుంది, అంతగానం చూడలే అన్న. అంటే చాలా మంది ఆమె వల్లనే దానికి గ్లామర్ వచ్చింది అని చాలా మంది అంటున్నారు కదా. ఏమని అయితే అబ్జర్వేషన్ చేయలేదు. సో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా పెట్టారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ రోల్ గా త్రిబుల్ రోల్ చేయబోతుందని కూడా ఒక న్యూస్ వచ్చింది. సో త్రిబుల్ రోల్ ఉంటే ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక లెవెల్ ఉంటది అన్న, ఇంకా చెప్పలేను, ఇక ఒక లెవెల్ ఉంటది.
అయితే ఇప్పుడు చాలా మంది కూడా రాజమౌళితో ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ చేసే సినిమా ఫ్లాప్ అయితే ఒక సెంటిమెంట్ ఉంది. సో మరి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అది దాన్ని బ్రేక్ చేశాడు అనుకుంటున్నాను. అది కాదని అస్సలు కాదు. ఖచ్చితంగా సినిమా మాత్రం ఒక లెవెల్ వెళ్ళిపోతుంది, 100% గ్యారెంటీ ఇచ్చేస్తారు. ఓకే. సో ఇప్పుడు కొరటాల శివ కాంబినేషన్ లో అప్పుడు ఆచార్య సినిమా చాలా ఫ్లాప్ అయింది కదా, సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ ఇది పక్కా హిట్ అయిపోతుంది. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా ఎట్లా అనిపించినాయి మీకు? దావుది సాంగ్ కావచ్చు, లేకపోతే చుట్టమల్లె సాంగ్ కావచ్చు, పియర్ సాంగ్ బాగున్నాయి అన్న, బాగుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ గానీ అంతా కూడా బాగా సెట్ అయిందంట. సెట్ అయిపోయింది కదా ఇద్దరికి. సో ఓవరాల్ గా సినిమా గురించి ఏమనుకుంటారు? ఒక మాటలో చెప్పండి. సినిమా గురించి అసలు ఏమనుకుంటలేను అన్న, అది ఒక లెవెల్ వెళ్ళిపోతుంది గంత. ఇక అంటే కలికి కాదు, దాన్ని మించిపోతుంది. ఎందుకంటే దాంట్లో గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది. ఆ చేపతోడి ఊడడం, దుంకడం, అదొక లెవెల్ ఉంది. అంటే ఇంకా అదొకటే చూసినామని ఇంకా మూవీలు ఎన్నో ఉంటాయి. హాయ్ బ్రో. 27th కి దేవరా సినిమా రాబోతుంది ఎన్టీఆర్ ది. సో మీరు ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సినిమా గురించి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫుల్ బ్యాలెన్స్ అయితే కుదరకున్నది. అది ఆ బ్యాలెన్స్ కోసమే యాక్షన్స్ అంటే ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లేదు, అది ఫుల్ ఉంటది. ఎంటర్టైన్ అయినా కానీ యాక్షన్స్ అయితే ఏమని చెప్పరాదు. అయితే ఈ సినిమా ఎట్లా అంటే అందరూ ఎవరు ఊహించని విధంగా ఇలా త్రిబుల్ క్యారెక్టర్ కూడా చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్, ఒక న్యూస్ వచ్చింది. సో ఒకవేళ త్రిబుల్ క్యారెక్టర్ ఉంటే ఎట్లా అంటే ఏ విధంగా ఊహించుకుంటారు ఎన్టీఆర్? డబల్ అంటే వాళ్ళ తండ్రి క్యారెక్టర్ ఉంటుంది, నా కొడుకు క్యారెక్టర్ ఉంటుంది. త్రిబుల్ అంటే మనం తెలియదు మనకు. అయితే ఈ సినిమాతోని మనకు జాన్వీ కపూర్ తొలిసారి ఎంటర్ అవుతుంది కదా టాలీవుడ్ లకి. సో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ గానీ ఇట్లా వర్కౌట్ అవుతుందా? ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే ట్రైలర్ అయితే చూసినాం, అలా పెద్ద కాంబినేషన్ కూడా మంచిగా ఉన్నది, ఫుల్ అయితే ఉన్నది. అదే చెప్తా. సో ఈ రాజమౌళితో ఒక సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఒక ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ అయితే ఇప్పటి వరకు ఉంది. సో ఈ సినిమాతోని ఎన్టీఆర్ దాన్ని బ్రేక్ చేసగలుగుతాడా? ఖచ్చితంగా, ఎందుకంటే తన యాక్షన్స్ అయితే ఆయన ఫుల్ ఉన్నాయి. కొత్త మన తెలుగు హీరోయిన్ కూడా మళ్ళీ ఇప్పుడు ఆమె వచ్చింది కాబట్టి ఆమెతో ఇంకా హైలైట్ ఉంటది. వీళ్ళ కమ్యూనికేషన్ కూడా ఫుల్ ఉన్నది, సినిమా హైలైట్ ఉంటుంది, స్టోరీ కూడా బాగుంది. అయితే రీసెంట్ గా కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా. సో కల్కి సినిమా కన్నా డబుల్ రికార్డ్స్ అన్ని కూడా దేవర బద్దలు కొడుతుందని చాలా మంది ఫ్యాన్స్ అంటారు. సో అది నిజం అనుకోవచ్చా? ఏ ఫ్యాన్ సిస్టమ్ మనమేం చెప్పినా దానికి అడ్రస్ మనల్ని ఇష్టపడి చెప్తారు. అది చెప్పలేం కాబట్టి ఇష్టమైతే ఖచ్చితంగా బీట్ అయితే కొడతా అని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ 3 సాంగ్స్, చుట్టమల్లె సాంగ్ కావచ్చు, దావోది సాంగ్ కావచ్చు, పియర్ సాంగ్, ఇవన్నీ సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? ఫుల్ పాటలు అయితే ఫుల్ నచ్చినాయి. చుట్టమల్లె దేవర్ బ్యాలెన్స్ కూడా అది ఇంకా హైలైట్, అది ఎక్కువ ఉంటుంది పాట బ్యాలెన్స్ పాట. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వాట్స్ ఏముండవు, సూపర్ సూపర్.